తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా, మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాది పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా, మళ్ళీ అలా యాది పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది. ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు? కొడుకల్లారా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. పేగులు తీసి మెడలేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలేసుకొని తిరుగుతాడే? ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటి కొట్టేటోను నువ్వు, నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా? జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైన అటు ఇటు అయితే డేంజర్ సుమా, జర్ర డేంజర్, జాగ్రత్త. ఇంకొక మాట, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు, నా ప్రభుత్వాన్ని కులగొడతారట, నేను చూసుకుంటా అంటుండు. నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం భయ్, మాకేం అవసరము? మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి. మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు, నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం. మేమైతే ఒకటే అంటున్నాం, నిన్ను చేతనైతే తెగువ ఉంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు. మేము కోరుకుంటున్నాం, నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. ఖచ్చితంగా 420 హామీలు నువ్వేదైతే ఇచ్చినావో ప్రజలకు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చ